హలో అండి, వెల్కమ్ టు దేవామృతం కిచెన్. ఈరోజు మనం ఈజీగా ఇంట్లో ఎలా పానీపూరి తయారు చేయాలో చూద్దాం రండి. దానికి ముందుగా ఒక 8 గంటలు బఠానీలు శనగలు కలిపి నానబెట్టుకోవాలి. వాటిని కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి 7-8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత ఒక పుదీనా కట్ట ఒక కొత్తిమీర కట్ట శుభ్రంగా కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి 4-5 పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క వేసి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకొని దాన్ని వడకట్టుకోవాలి. ఇది పానీ తయారు చేసుకోవడానికి. దాంట్లో ఒక స్పూన్ పానీపూరి మసాలా పొడి వేయాలి, ఒక స్పూన్ చాట్ మసాలా పొడి వేయాలి, ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేయాలి. వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పానీ రెడీ అయింది. తర్వాత చింతపండు వేయకుండా నిమ్మరసం పిండుకోవాలి. దీనివల్ల కడుపులో మంట, ఎసిడిటీ అలాంటివి లేకుండా ఉంటాయి. తర్వాత పూరీలు వేయించుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఇవి నేను రెడీమేడ్వి తీసుకున్నాను, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. వాటిని అలా వేయించుకొని పెట్టుకోవాలి. ఇలా మనకి కావలసినన్ని పూరీలు వేయించి పెట్టుకోవాలి. పూరీలు రెడీ. ఇప్పుడు మనం ఒక ఆనియన్ 2 టమాటాలు మిక్సీ పట్టుకొని ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి వాటిని వేయించుకోవాలి. దానికి తగినంత ఉప్పు కారము వేసి మగ్గనివ్వాలి. అదంతా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక మనం ఉడికించుకున్న బఠానీల నుంచి వాటర్ తీసి బఠానీలను వేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం తీసి పెట్టుకున్న బఠానీలో వాటర్ కూడా వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు దాంట్లో తగినంత కొంచెం చాట్ మసాలా పానీపూరి మసాలా పొడి వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మనకి కూర రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని పూరీలో ఆ కూర పెట్టుకొని పానీలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో చూసిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.